ఇది మేమేం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగింది, విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది. కానీ ప్రైవేటైజేషన్ ఆపాం మనం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నది అని తెలిపిన మొదటి పార్టీ జనసేన. 31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. 25-26లో 3,295 కోట్లు మనకి దీనికి విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎన్డీఏ ప్రభుత్వ కృషి. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు. మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఉప్పుగా నిన్న వచ్చి మాట్లాడతారు. కనీసం వెళ్ళి ఇది మా బాధ్యత, ఈ రాష్ట్ర ప్రధానికి మాటిస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధానికి చెప్తున్నాం, విశాఖ ప్రజలుగా మీ అందరూ ఆందోళన చెందవద్దు, ఇది మా తాలూకు బాధ్యత. సరే ప్రతిపక్షాలు ఏమనుకున్నా, వారు ఏం మాట్లాడుకున్నా ఇది మాకు సంబంధం లే, నేను మీకు మాటిస్తానని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి లేదా? ఈ ప్రజలు ఎన్నుకోలేదా మిమ్మల్ని? ఈ ప్రజలు నేను ఓటేయలేదా మిమ్మల్ని? ఆ రోజే చెప్పారు మా నాయకుడు గాజువాకలో ఆ రోజు ఎన్నికల సభకు వచ్చినప్పుడు. ఒకవేళ కానీ కుటుంబ ప్రభుత్వం కానీ వస్తే మీరు వచ్చి వాళ్ళకి పచ్చ జెండా ఊపినట్టు అవుతుంది, మీరు దురదృష్టం ఆలోచించండి, వీళ్ళు మోసకారులు దగాకోరులని ఆ రోజు మా నాయకుడు చెప్పాడు. ఆ రోజు నువ్వేం చెప్పావు? ఉప్పు కారం అన్నావు. మరి ఇవాళ ఏంది ఉప్పు కారం? ఎవరికి పంపిస్తావు వీళ్ళు ఉప్పు కారం? ఎవరికి తినిపిస్తావు ఉప్పు కారం? ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ తాలూకు చేవ? ఏమైంది మీ తాలూకా కార్యక్రమం అడుగుతున్నాం.